మనం డబ్బులు దాచుకోవడానికి బ్యాంక్ లో ఎఫ్డి అయితే చాలా సేఫ్ అని చాలా మంది అనుకుంటూ ఉంటాం. కానీ మీకు తెలుసా, ఐసిఐసిఐ బ్యాంక్ లో జరిగిన ఒక పెద్ద స్కామ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సాక్షి గుప్తా ఈమె ఐసిఐసిఐ బ్యాంక్ లో పనిచేస్తూ ఉంది. సో తను కస్టమర్స్ దగ్గర నుంచి 4.58 crores ని స్కామ్ చేసింది. అది ఎలా అంటే తను అరౌండ్ 110 కస్టమర్స్ ఎఫ్డి అకౌంట్ల నుంచి సుమారు 4.58 crores స్కాన్ చేసింది. ఎలా చేసిందంటే తను ఆ కస్టమర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ ని మార్చి వాళ్లకు అలర్ట్స్ రాకుండా చేసింది. తను తీసుకున్న డబ్బులు స్టాక్ మార్కెట్ లో పెట్టి మొత్తం పోగొట్టేసింది. సో ఇది ఎలా బయటపడిందంటే కొందరు బ్యాంక్ అఫీషియల్స్ సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ని చూసి కొందరు కస్టమర్స్ కంప్లైంట్ చేయడంతో ఈ మోసం బయటపడింది. ఇది సైబర్ క్రైమ్ కాదు, మనం నమ్ముకున్న ఒక పర్సన్ చేసిన మోసం. సో ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయని ఆర్బీఐ 2024 రిపోర్ట్ ప్రకారం బ్యాంక్ ఫ్రాడ్స్ అనేవి 35% అనేవి పెరిగాయి. అంటే ఇన్సైడర్ థ్రెడ్స్ చాలా ఎక్కువగా పెరిగాయి. ఇన్సైడర్ థ్రెడ్స్ అంటే బ్యాంక్ లోనే ఉండి మోసం చేస్తూ ఉండేవాళ్ళు. మనం అథారిటీస్ మీద ఎక్కువగా నమ్మకం పెడతాం, కానీ మన అకౌంట్స్ కి మనమే సేఫ్ గా చూసుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ లిటరసీ అంటే స్టాక్స్ నేర్చుకోవడం మాత్రమే కాదు, మన అకౌంట్ స్టేట్మెంట్ ను కూడా బాగా చదవాలి. సో ప్రతి ఒక్కరు మన ట్రాన్సాక్షన్స్ ని ఎలా ట్రాక్ చేయాలి అండ్ మన మనీని మనమే సేఫ్ గా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ స్కామ్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. అప్పుడే అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఇలాంటి కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని ఫాలో అవ్వండి.